కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి దీనికి నిర్దిష్టమైన గడువు నిర్ణయించి రక్షణ చట్టం కోసం చిత్తశుద్ధితో ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవాలనేది మా మొట్టమొదటి డిమాండ్. అదేవిధంగా ఈరోజు రాష్ట్రానికి ఏదైతే అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా నిర్ణయించారో, ఈ అమరావతి రాజధాని అంటే కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికో, లేదంటే వారి పార్టీకో, లేదంటే వారి సామాజిక వర్గానికో సంబంధించింది కాదు. అమరావతి రాజధాని ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలకు రాజధానిలో భాగస్వామ్యం కావాలి అనేది బీసీవై పార్టీ డిమాండ్. ఎందుకంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు హైదరాబాద్కు సంబంధించి హైదరాబాద్ చుట్టుపక్కల వేలాది ఎకరాలు 99 పైసలతో, 1 రూపాయితో, 50 రూపాయలతో, 99 రూపాయలతో గతంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ వారి నాయకులు వారి సామాజిక వర్గాలకు ఫిలిం సిటీల పేరుతో, హోటల్స్ పేరుతో, కంపెనీల పేరుతో అనేక రకాలుగా అప్పనంగా అప్పచెప్తే అందులో బీసీల వాటా శూన్యమని ఈరోజు చెప్తున్నాం. ఈరోజు హైదరాబాద్ లో బీసీలు ఏదైనా చిన్న కార్యక్రమం చేయాలంటే కూడా ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో చేసుకోవాల్సిన దుస్థితి వచ్చిందంటే, అలాంటి పరిస్థితి, అలాంటి దుస్థితి అమరావతి రాజధానిలో రాకూడదనే ఉద్దేశంతో ఈరోజు అమరావతి రాజధానిలో బీసీలకు వాటాలు అడుగుతున్నాము. ఇది న్యాయపరంగా బీసీల వాటా అడగాల్సి వస్తే ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వ అవసరాలు మినహాయించిన తర్వాత మీరు ఏదైతే ప్రైవేటు సంస్థలకు కేటాయిస్తున్నారో, ఏ ప్రాతిపదికనైతే కేటాయిస్తున్నారో అదే ప్రాతిపదికన బీసీలకు తక్షణ అవసరాల కోసము